సూర్యాపేట జిల్లా భూగర్భ జలవనరుల శాఖలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్ లో జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి బాలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ కేసులో కార్యాలయంలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు కూడా ఏసీబీకి చిక్కారు. ప్రభుత్వ కార్యాలయంలోనే లంచం లావాదేవీలు జరుగుతున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లంచం డిమాండ్కు సంబంధించిన ఫిర్యాదు అంటిన వెంటనే పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. ఫిర్యాదుదారుడి సహకారంతో ముందస్తు ఏర్పాట్లు చేసి లంచం స్వీకరిస్తున్న క్షణంలోనే అధికారిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకుని అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ తన నిఘాను మరింత కట్టదిట్టం చేసినట్లు స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒక బోర్వెల్ రిగ్ యజమాని నుంచి రిగ్ పర్మిషన్ మంజూరు చేయడానికి జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి బాలు 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన అనుమతికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధిత రిగ్గు యాజమాని అవినీతికి తలొగ్గకుండా ఈ నెల 10వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి ఆరోపణలు నిజమని నిర్ధారించుకున్న అనంతరం ట్రాప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం సూర్యాపేట జిల్లా భూగర్భ జలవనరుల శాఖ కార్యాలయంలో గుట్టు చప్పుడు కాకుండా నిఘా ఏర్పాటు చేశారు. అధికారి బాలు సూచనల మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు ఫిర్యాదుదారుడి నుంచి 20,000 రూపాయలు స్వీకరిస్తున్న సమయంలోనే సూర్యాపేట బృందం ఒక్కసారిగా దాడి చేసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలు నిర్వహించిన అధికారులు అవసరమైన ఆధారాలను సేకరించారు. ఈ ఘటనతో కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొలగా ప్రభుత్వ శాఖలో అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీ ఉక్కుపాదం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం అధికారి బాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపింది. ప్రభుత్వ శాఖలో అవినీతిపై ఏసీబీ చర్యలు మరింత వేగవంతం అవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 10వ తారీఖు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఒక కంప్లైనెంట్ ఏసీబీ నల్గొండ ఆఫీస్కి వచ్చాడు. ఆ కంప్లైనెంట్ అతను తన పేరు డిస్క్లోజ్ చేయదని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు చెప్పట్లేదు. అయితే ఆ కంప్లైనెంట్ ఒక 6 నెలల క్రితము ఈ బోర్వెల్ డ్రిల్లింగ్ మిషన్ అండ్ రిగ్ తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. అయితే అతనికి ఈ డిస్టిక్ వాటర్ గ్రౌండ్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలని తెలియక వాళ్ళ విలేజ్కి దగ్గర బోర్ వేస్తుంటే వీళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్ వచ్చి అతనికి ఇట్లా మా డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసరు పిలుస్తున్నాడు మిమ్మల్ని, మీకు పర్మిషన్ లేదని చెప్పిన తర్వాత కంప్లైనెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా మన ఆ కంప్లైనెంట్కు ఈ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసరు మీకు పర్మిషన్ లేదు, దానికి చాలాను 1,00,000 నుంచి 2 లక్షలు అవుతుంది, కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోవడానికి ఈ ఫైన్ పే చేయాలి, అదర్వైజ్ ఈ ఆఫీస్ కాంపౌండ్లో మాకు ఫ్రీగా బోర్ వేసి పెట్టాలి అని ఆయన్ని చెప్పిన తర్వాత అట్లా డబ్బులు ఇవ్వడము కానీ బోర్ వేయడం ఫ్రీగా ఇష్టం లేక నల్గొండ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ఆ కంప్లైంట్ పై విచారణ చేసి తగిన సాక్ష్యాధారాలు సేకరించి ట్రాప్లో భాగంగా ఈరోజు ఆ కంప్లైంట్ తోటి 20,000 ఎవరైతే ఈ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ డిమాండ్ చేశాడో ఆ 20,000 తీసుకొని ఈరోజు వచ్చిన తర్వాత ఆఫీస్లో ఆ బాలు గ్రౌండ్ వాటర్ ఆఫీసరు అతను తీసుకోకుండా వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు ఉన్నాడు, అన్ని తీసుకోమని చెప్పిన తర్వాత
అతని ఆఫీసు ప్రిమైసెస్లో కంప్లైంట్ నుంచి 20,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. పట్టుకొని అతన్ని విచారిస్తే ఈ బాలు గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ తీసుకోమని చెప్పడం వల్ల తీసుకున్నామని చెప్పిన తర్వాత ఆ వెంకటేశ్వర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో పాటు బాలు గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని ఆఫీసు రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. అలాగే బాలు గారి ఇల్లు ఇదే సూర్యాపేటలో ఉంది. ఆ ఇంట్లో కూడా సర్చెస్ వేరే పార్టీ తోటి చేస్తున్నాము. ఏదైనా ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవినీతి ద్వారా ఏమన్నా సంపాదించిన డాక్యుమెంట్స్ కానీ క్యాష్ కానీ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో అది సర్చెస్ కొనసాగుతున్నాయి. ఇలా ఈయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ప్రొసీడింగ్లో రాస్తాము. కాబట్టి ఈరోజు కస్టడీ తీసుకొని అరెస్టు చూపించి రేపు నాంపల్లి కోర్టులో ఆ జడ్జి గారి ముందు ప్రవేశపెడతాము. ట్రాప్ అయినట్టు మాకు రాలేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మీరు అన్నారు కాబట్టి ఏమైనా ఉంటే అట్లా వెరిఫై చేస్తాము. అదేవిధంగా మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా మీ దగ్గర ప్రజల దగ్గర డబ్బులు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064 కానీ తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ కానీ ఇప్పుడు ఎక్స్ ఉంది, తర్వాత తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ ఉంది, తర్వాత ఇది వాట్సాప్ నంబర్ ఉంది 9440446106. ఈ నంబర్ కూడా వాట్సాప్ చేయొచ్చు. మీరు మీ వివరాలు గోప్యంగా ఉండి ఎవరి మీ పైన అయితే కంప్లైంట్ ఇచ్చారో వారిపైన విచారణ చేసి తగిన ఆధారాలు దొరికితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.